కూర్చోండి. నిన్న ఉదయం సుమారు 6 గంటల సమయంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ గ్రీవెన్స్ కాలనీలో ఒక మరణ జరిగిన సమాచారం వచ్చింది. అక్కడ చూసరికే స్వాతి సుమారుగా 27 years ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బెడ్ పైన రోడ్ కట్ చేసి చనిపోయింది అక్కడ. ఆ తర్వాత ఎవరైనా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 12:10 మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో విచారించి ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ్ కిషన్ జగీర్గుట్లో ఉంటాడు. నేటివ్ ఆఫ్ కర్నూలు. గత 34 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉంటున్నాడు. తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసిన వంశీ వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి ఇలా రోడ్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ్ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండో మ్యారేజ్ నన్ను చేసుకోకుండా ఇబ్బంది పెడతాను చెప్పడం వల్ల ఈ మర్డర్ తన యొక్క సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది. ఆ విషయం వాళ్ళతో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి. దానివల్ల ఈ మర్డర్ చేశారు. దాంట్లో నిన్న సాయంత్రం 3 అరెస్ట్ చేశాము. 3 దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ఐటెన్ కారు, ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది. నేను మర్డర్ చేసిన అనంతరం వెంటనే డీసీపీ గారు ఇమీడియట్లీ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ సతీష్, డిఏ బాలరెడ్డి, రామ్మోహన్ రెడ్డి అందరూ కూడా పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ ఉన్నటువంటి ఎస్ఐలు అందరూ కూడా టీంలో ఫామ్ చేసి నేరస్తులను తొందరగా పట్టుకోవడంలో సార్ అందరూ కూడా గైడెన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మా ఇన్స్పెక్టర్ జరిగింది వాళ్ళకి రివార్డు కూడా పెట్టుకున్నాం. దీంట్లో కిషన్ అనే వ్యక్తికి పాత కేసులు సుమారుగా ఒక 8 కేసులు కూడా ఉన్నాయి. వేరు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం దాంట్లో పెండింగ్ ఏం లేవు, అన్నీ కూడా డిస్పోజ్ అయిపోయినాయి కేసెస్. సార్ ఇప్పుడు ఎల్లమ్మబండలో ఉంటాడు కదా సార్, అక్కడి నుంచి ఇక్కడికి కాంటాక్ట్ ఎట్లా? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరైతే డిసీవ్డ్ చనిపోయిండో ఆ ఇల్లు కూడా ఆయనదే, ఆయన పేరు మీద లేదు. కానీ ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను డబ్బుల కింద ఇతనికి ఇచ్చినాడు. కానీ అది ఇంకా ఎవరైతే ఓనర్ పేరు మీద ఉంది. ఆ బిల్డింగ్ ఇస్తుంది ప్రస్తుతానికి. దాంట్లోనే ఎవరైతే తన సంబంధం ఉందో ఆ ఇంట్లో పెట్టుకొని ఇల్లుతాను. ఈ మహిళకు హస్బెండ్ ఉన్నాడా లేదా సార్? హస్బెండ్ రమేష్ ఆయన దూరంగా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే అక్రమ సంబంధం ఏర్పడిందో భర్తకు తెలిసిందో ఆ తర్వాత భర్త మీద కూడా ఆమె వాళ్ళ ఊళ్ళో కేసు పెట్టడం జరిగింది. భార్య భర్తలు చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి 2 కొడుకులు ఉంటున్నారు. అవును, నిన్న ఈ మర్డర్ జరిగినప్పుడు ఆ ఇంట్లో హర్షవర్ధన్ అని చెప్పేసి 8 years బాయ్ ఉంటాడు. ఎవరైతే డిసీజర్ ఒక కొడుకు, ఆ కొడుకు ముందర వెళ్ళి మర్డర్ చేయడం జరిగినది. ఆ బాబుని ప్రస్తుతానికైతే వాళ్ళ అమ్మమ్మకి హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళు ఇంకొక సన్ హాస్టల్లో చదువుకుంటున్నాడు వాళ్ళ ఊర్లో. ప్రస్తుతానికైతే ఏం తెలియలేదు, వెరిఫై చేస్తాం. దాంట్లో ప్రస్తుతానికైతే ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఫర్దర్గా ఇంకా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే ఎంతమంది ఉన్నంతమంది కూడా వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆయన అల్లుడు అంటున్నారు, మేనల్లుడా లేకపోతే ఎలా అల్లుడు? సొంత అల్లుడా? మేనల్లుడు. వంశీ అనే వ్యక్తి ఎవరైతే రాజేష్ దగ్గర పనిచేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, దానికోసం నీ లైఫ్ సెటిల్ చేస్తా అని చెప్పేసి చెప్పడం వల్ల అతను ఇద్దరు మాటలు నమ్మి ఇతనితో పాటు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ముందు రాజేష్ చెప్పాడు. దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఓన్లీ మర్డర్, రేపు గేమ్ లేదు. దీంట్లో ఇంకో 4వ వ్యక్తి కిషన్ గారి వైఫ్ కూడా ఏమైనా మోటివేషన్ ఉంది. అదే ఇన్వెస్టిగేషన్ తర్వాత చేస్తున్నాం. ఇంకా కొంచెం క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. దీనిని తొందరగా ఫైనలైజ్ చేస్తాం. వాళ్ళకు కేఎల్ యూనివర్సిటీ దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా దగ్గర అసిస్టెంట్ అట్లా పని చేసుకుంటున్నారు ఏం తెలియనట్టుగా. ఆ తర్వాత మాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇతను గతంలో కిషన్ అనే వ్యక్తి స్వాతి వాళ్ళ హస్బెండ్ పైన ఏదైతే అక్రమ సంబంధం ఉందో తెలిసిన తర్వాత రమేష్ పోయి ఇతను క్వశ్చన్ చేయడం జరిగింది ఎల్లమ్మ బండలు 8 months కింద. అప్పుడు అతను విచక్షణ రహితంగా అతని పైన దాడి చేయించడం జరిగింది. అది మాకు అప్పుడున్న రిపోర్ట్. ఆ తర్వాతనే స్వాతి గారి పైన అతను అటెంప్ట్ మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు రమేష్. ఈ కోణంలో ఏమైనా తెలిసిందా సార్?
ప్రస్తుతానికైతే ఈ మర్డర్ విషయంలో ఈ ప్రస్తుతం రిమాండ్ విషయం కాబట్టి అంత లోపలికి వెళ్ళలేదు. ఫర్దర్ కూడా ఏమేమి జరిగాయో ఛార్జ్షీట్లో కూడా మిగతాయని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది.